చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహిస్తున్న బీరప్ప కామారతి దేవాలయం జాతర ఉత్సవాల్లో భాగంగా నేడు నిర్వహిస్తున్న ఉత్సవాలకు మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరయ్యారు. ఆయనకు కుర్మ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను శాల్వాతో ఘనంగా పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో దేవాలయాలు నిర్మించడంతో భక్తిభావం పెరగడం జరుగుతుందని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవాలయం నిర్మించడం చాలా సంతోషకరమని, భక్తులు దేవాలయాలకు వచ్చి పూజలు నిర్వహిస్తే మానసికంగా సంతోషంగా ఉంటామని, ప్రతి ఒక్కరిలో భక్తిభావన పెరగాలని అన్నారు. దేవాలయంలో అనునిత్యం దీపధూప నైవేద్యాలతో పూజలు నిర్వహించాలని, బీరప్ప స్వామి కృపా కటాక్షాలతో గ్రామంతో పాటు మెదక్ నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ కొండలరెడ్డి, లక్ష్మారెడ్డి, లింగారెడ్డి, మైపాల్ రెడ్డి, ప్రసాద్ గౌడ్, పాండు, లక్ష్మణ్, సుధాకర్ నాయక్, పడాల శ్రీనివాస్, రమేష్, గోపాల్ నాయక్, సంగుస్వామి, ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. దరిపల్లి గ్రామంలో మా కుర్మ సంఘ సోదరుల ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా బీరప్ప పండగ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దరిపల్లి గ్రామంలో మా కుర్మ సోదరులందరూ కలిసి వాళ్ళ బీరప్ప దేవాలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. పంతుల సమక్షంలో వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక మంచి దేవాలయాన్ని నిర్మించి గ్రామస్తులను భక్తి మార్గంలో నడపడానికి మా కుర్మ సోదరులు ఎంతగానో దోహదపడతా ఉన్నారు. ఇవాళ ఆలయ కమిటీ సభ్యులు కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా పూజలు చేయడం కూడా జరిగింది. ఇవాళ దాంతోపాటు ఇవాళ గుళ్ళో విగ్రహ ప్రతిష్ఠ చేసినాం. అట్లాగే రోజు కూడా దీపదీప నైవేద్యాలు తప్పకుండా పెట్టాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం ఆలయ కమిటీ సభ్యులకు. అట్లాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోజు గుడికి వచ్చి తన గొల్ల కుర్మలు కూడా వాళ్ళ భక్తి వాళ్ళే కాకుండా ఇతర ప్రజలు కూడా అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో దేవుని దర్శించుకుంటే మనకు కొంచెం ఆత్మసంతృప్తితో పాటు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. మనం సంపాదించిన తర్వాత కూడా ఎంతో కొంత భాగాన్ని ఇలాంటి దేవాలయాలకు చెందాల్సిన అవసరం, ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ముందు ముందు కూడా ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి దేవాలయాలను నిర్మించి భక్తి మార్గంలో నడవడానికి దోహదపడుతుందని తెలియజేసుకుంటూ ఈ బీరప్ప స్వామి ఆశీస్సులతో దరిపల్లి గ్రామంతో పాటు శంకరపేట మండలంతో పాటు మన తెలంగాణ యావత్ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.